హాయ్ అండి. ఒక 2, 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో, టీవీలో ఎక్కడ చూసినా శివాజీ గారు మాట్లాడిన మాటలు బాగా కాంట్రోవర్సీ అయ్యాయి కదండీ! అయితే శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్. 100% ఆయన మంచి చెప్పాలి అనుకున్నారు. అయితే మాట్లాడే విధానంలో కొంచెం తప్పుంది. బట్ ఆయన చెప్పిందయితే 100% కరెక్ట్ అండి. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ మాత్రమే కాదండి, బయట చాలామంది బట్టల విషయంలో ఇంక వాళ్ళకి నచ్చినట్టు వేసుకుంటున్నారు. ఎవరైనా చెప్తే ఈ విధంగా అది పెద్ద ఇష్యూ అయిపోవడం. ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా నచ్చదండి. ఇలా బట్టలు వేసుకోవద్దు అని వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా నచ్చదు. బట్ నేను నా ఫ్యామిలీ మెంబర్స్‌కి, నేను బయట వాళ్ళకి ఎవరికీ చెప్పట్లేదండి. నా ఫ్యామిలీ వరకు నేను చెప్తుంది ఏంటి అంటే, మనం వేసుకునే బట్టలు మన గౌరవాన్ని కాపాడతాయి. అదే విధంగా మన కుటుంబ గౌరవాన్ని, అంటే అటు పుట్టింటి గౌరవాన్ని, ఇటు మెట్టినింటి గౌరవాన్ని 1000 రెట్లు పెంచుతాయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలామంది, కొంతమంది యూట్యూబర్స్ కూడా అండి, మెడలో తాళి ఉండట్లేదు, కాళ్ళకి మెట్టెలు పెట్టుకోరు, చేతికి గాజులు వేసుకోరు. నేను కింద కామెంట్స్ చదువుతూ ఉంటాను. ఇప్పుడు మీరు టెంపుల్‌కి వెళ్తున్నారు, ఇప్పుడైనా మెడలో తాళి వేసుకోవచ్చు కదా! మంగళసూత్రాలు వేసుకోవచ్చు కదా! చేతికి గాజులు వేసుకోవచ్చు కదా! అని కింద కామెంట్స్‌లో చెప్తూ ఉంటారనమాట. నాకనిపిస్తదండి, ఆడవాళ్ళకి అందాన్ని, గౌరవాన్ని ఇచ్చేవి ఆ పంచమాంగల్యాలే కదా! వాటినెందుకు వేసుకోవట్లేదు? అదొక స్టైలా? ఫ్యాషనా? ఏంటి అని అనిపిస్తదనమాట. లేదంటే నిర్లక్ష్యమా అని అనిపిస్తది. ఈ మాటలు కొంతమందికి నచ్చవు. సో, తప్పుగా మాట్లాడుంటే గనక క్షమించండి. నాకు చెప్పాలి అనిపించింది, చెప్పాను.